ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంతో సంబరాలు అంబరాన్నంటున్నాయి. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో స్థానికంగా రైతు మాఫీ వేడుకలు నిర్వహించారు. నకరేకల్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో రైతులు స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. నిర్మాణం మనం ఇక్కడ ఉన్నటువంటి 100 పడకల హాస్పిటల్ కూడా మనం ఇనాగ్రేషన్ చేసి దానికి ముఖ్యమంత్రి గారిని మన జిల్లా మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నను పిలిచి 1000 కోట్ల నిధులు మాకు కావాలని చెప్పేసి 1 విడత ఇస్తారా, 2 విడతలు ఇస్తారా, 3 విడతలు ఇస్తారా, మనం నిధులు తెచ్చుకోవడానికి కూడా 6 నిమిషాలు కృషి చేద్దామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్ననే ఇరిగేషన్ మంత్రి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మేము మాట్లాడినాం. చామల సీనన్న వచ్చిండు పెద్దలు, అట్లాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండ్రు. మేమందరం పోయి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలతో పాటు ఐటుపాముల లిఫ్ట్తో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో కూడా ఈరోజు రివ్యూ చేసి సమీక్ష చేసి ప్రారంభించమన్నాం. అవసరమైతే 22వ తారీఖు నాడు బ్రాహ్మణ వెల్లంల, ఐటుపాముల విజిట్ చేసి వీటిని వేగంగా పూర్తి చేస్తారని చెప్పిండ్రు. ఐటుపాముల లిఫ్ట్ కూడా అక్కడ రైతులు కోర్టుకు పోతే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి చెక్కులు కూడా రెడీ అయినాయి. నష్టపరిహారం ఇచ్చి చెక్కులు ఇచ్చేసి త్వరలో ఆ పనిని కూడా ప్రారంభం చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇది మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న చిత్తశుద్ధి. ఇది మన జిల్లా మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న చిత్తశుద్ధి అని చెప్పేసి మీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు ఎన్నికల ముందు మన